ఆనే వచ్చాయి తొలకరి పలకరింపుతో పులకరింపు సంగతేమో గాని బాంబులు విసిరినట్టుగా మాత్రం ఆకాశం నుంచి వడగళ్లు దూసుకొస్తున్నాయి. తగిలితే మాడు పగిలేలా క్రికెట్ బాల్ సైజులో ఉన్న వడగళ్లు ఫిరంగుల్లో గర్జిస్తున్నాయి. ఋతుపవనాలు ఎంటర్ అయిన క్రమంలో కేరళలో వడగళ్ల వాన వణుకు రేపింది. సేమ్ సీన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోంది. ఏపీ తెలంగాణతో పాటు పలు చోట్ల వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గాలివానతో గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇన్నాళ్లు మండే ఎండలో అల్లాడిన పల్లెల్లో గాలివాన దుమారం రేపుతోంది. చెట్లు కూకటి వేళ్లతో కూలిపోయేలా పెనుగాళ్లు వీస్తున్నాయి. ఈ దాటికి మామిడి పామాయిల్ తోటలకు భారీ నష్టం వాటిల్లి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. భారీ గాలులు వానలతో అరటి చెట్లు నేలరాలాయి. మిర్చి పంట నీట మునిగింది. రోడ్లపై చెట్లు కరెంట్ స్తంభాలు పడిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. తాగునీరు లేక జనం తల్లడిల్లిపోతున్నారు. రోడ్డెక్కితే ఏ కరెంట్ తీగ కాటేస్తుందో అని హడలిపోతున్నారు. ఇంత విధ్వంసం జరిగినా ఏ ఒక్క అధికారి కానీ నేతలు కానీ తమ కష్టాలని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధిత గ్రామాల ప్రజలు. రాత్రి నుంచి ఇటు హైదరాబాద్లో పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. బడంగ్పేటలో గాలివానకు చెట్లు కరెంట్ స్తంభాలు నేలకూలాయి. సాయికృష్ణ ఎన్క్లేవ్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. తెల్లవార్లు జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఋతుపవనాలు వచ్చే ముందు వడగళ్లు పడ్డం పరిపాటే అంటున్నారు నిపుణులు. ఋతుపవనాలు వచ్చాక మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలోనూ వడగళ్లు పడే అవకాశం ఉంటుందంటున్నారు.